Good morning, good afternoon, good evening. Welcome back to our channel జాడీల్లో మెదళ్ళు. సో టుడే అవర్ టాపిక్ ఏంటి అంటే మన మెదడు మెమరీ ఎంతో తెలుసా మీకు? అయితే తెలుసుకోండి. ఓకే, సరే ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన మెదడు మెమరీ చిప్ లాంటిది. డేటాను నిల్వ చేసే శక్తి అపరిమితంగా ఉంటుందంట. అయినప్పటికీ మనం ఏదైనా రీడ్ చేసినప్పుడు మనం దాన్ని ఎందుకు గుర్తుంచుకోలేము? ఈ సమస్య కేవలం విద్యార్థులదే కాదు, అన్ని వయసుల వారికి ఉంటుంది. ఎంతమంది వ్యక్తులు డజన్ కొద్దీ ఉచ్చారణలను, స్ఫూర్తిదాయకమైన కథలను గుర్తుంచుకుంటాము? ఏదైనా మంచిగా చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు ఎంతమంది వ్యక్తులు జ్ఞాపకాల విధుల్లో తిరుగుతూ ఉంటారు? మీకు కూడా ఇదే జరిగితే ఇదిగో పరిష్కారం. మనస్సు పదునుగా, చురుకుగా ఉండాలంటే పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడం చాలా ఇంపార్టెంట్. అయితే మీరు చదువుతున్న దాన్ని మనసు గ్రహిస్తోందా? మీరు ఇప్పుడే చదువుతున్నారు, కానీ అసలు మీ మెదడు మెమరీలో ఏమి రికార్డు కావడం లేదు. ఇది చాలామందికి జరుగుతుంది, కానీ కొంతమంది చదివిన వాటిని చాలా కాలం పాటు గుర్తుంచుకోగలరు. అయితే కొంతమందికి ఇది కష్టం. అతనికి ఈ పుస్తకం పేరు కానీ ఏ భాగం కానీ గుర్తులేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సమస్య మీద మాత్రమే అని పేరు మీరు అనుకుంటే అది అస్సలు కాదు. శాస్త్రవేత్తల ప్రకారం మానవ మెదడు జ్ఞాపక శక్తి 1 టెరాబైట్ నుండి 2.5 పెటాబైట్ వరకు ఉంటుందంట. 1 టెరాబైట్ సుమారుగా 1024 జిగాబైట్లకు సమానం. 1 పెటాబైట్ 1024 టెరాబైట్లకు సమానం. మన మెదడులో డేటా నిల్వ చేసే సామర్థ్యం అపరిమితంగా ఉంటుందని కూడా కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మీరు మెదడు సామర్థ్యం గురించి ఒక పెద్ద విషయాన్ని తెలుసుకున్నారు. కానీ మీ మనసులో ఒక కొత్త ప్రశ్న మొదలైంది కదూ, అదే మనం ఎందుకు మర్చిపోతాము? దీనికి సరళమైన సమాధానం చదివే విధానం. మీరు చదివే అలవాటు మార్చుకుంటే మీరు చదివిన వాటిని గుర్తుంచుకోవడం చాలా సులభమవుతుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, ఎక్కడ తప్పు చేస్తున్నారు? పుస్తకం రీడ్ చేయడం, కానీ దృష్టి పుస్తకం మీద మాత్రమే కాకుండా అనేక ఇతర విషయాలపై ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎంపిక. సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పుస్తకాలు భాషను చదవవద్దు. సామర్థ్యానికి మించి చదవాలనే లక్ష్యం పెట్టుకోవాలి. పదాల అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు, కానీ వాటిని విస్మరించి మరింత చదవండి. చదవడానికి 2 మార్గాలు ఉన్నాయి. యాక్టివ్, ప్యాసివ్ రీడింగ్ అంటే చురుకైన, నిష్క్రియాత్మకంగా చదవడం. ఇలా ఆలోచించండి. ఒక విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి, కానీ ఒక పదం లేదా లైన్ అర్థం కానప్పుడు దాన్ని మళ్ళీ చదవడం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా పదే పదే పునరావృతం చేయడం ద్వారా గుర్తుంచుకోగల సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు, పిల్లలు వచనాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు వారు క్రియాశీల పఠనాన్ని ఉపయోగిస్తారు. ఒక విధంగా పునర్విమ